కదా ఈ అంశం. కానీ కొంత ప్యానిక్నెస్ అయితే క్రియేట్ అవుతుందా, లేదంటే విపక్షాలు క్రియేట్ చేసిన ఏదైతే జిల్లాల్లో అయితే కనిపిస్తుంది తమ జిల్లా ఉంటుందా లేదా అనేటటువంటి ఒక బెంగ, అదే కొంత ముఖ్యమంత్రి గారి మాటల్లో కూడా మనకు కనిపించింది. ఎక్కడ అపోహలకు తావివద్దు అంటున్నారు. కానీ అసలు ఈ అంశం మళ్ళీ తెర మీదకి రావడం అవసరం ఉందా లేదా తెలంగాణ కంటే ఏం చెప్తారు? అవసరం ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవాళ అశాస్త్రీయంగా అడావుడిగా ఇవాళ గతంలో తన సామాజిక వర్గాన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అస్తవ్యస్తంగా చేశాడు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఎందుకంటే డీలిమిటేషన్ ఎప్పుడైనా శాస్త్రీయబద్ధంగా జరగాలి ఒకటి. రెండవది సమగ్రంగా పరిపాలన విభజన కోసం, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి కోసమే డీలిమిటేషన్ జరగాలి. ఎవరు చేసినా సరే, అది ఏ ప్రభుత్వం చేసినా సరే. ఇప్పుడు రేపు వచ్చే డీలిమిటేషన్ దేశం మొత్తంలో జరుగుతున్న డీలిమిటేషన్ కూడా అదే రకంగా జరగాలి. అంతేగాని ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసము, లేకపోతే ఒక కులం ప్రయోజనాల కోసము ఇది జరిగితే ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు అనేది నాకున్న అభిప్రాయం. ఇవాళ మీరు ఇంతకుముందు చరణ్ చెప్పినట్టుగానే చాలా అస్తవ్యస్తంగా జరిగింది. ఇవాళ చరణ్ కానీ శరత్ గారు కానీ చెప్పారు, అస్తవ్యస్తంగా జరిగిన కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంది. వారు స్పష్టంగా చెప్పారు, జిల్లాల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు, మండలాల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు, పేర్లు మార్చడం జరగదు అని చెప్పాడు. సో దానివల్ల అంటే అర్థం ఏంటి? దాంతో ఈ జిల్లాల స్వరూపం మారుతుంది తప్ప పేర్లు మారదు. జిల్లాలో ఎక్కడైతే ఒక జిల్లా మండల కేంద్రంలో ఉండాల్సిన వాటిని 3 కాన్స్టిట్యున్సీలో 3 జిల్లాలకు అది డివైడ్ చేయడం వల్ల ఆ జిల్లా అస్తిత్వం అయిపోయింది కదా. ఇప్పుడు వరంగల్ హన్మకొండ తీసుకోండి, మా జిల్లా వరంగల్ జిల్లా. ఇప్పుడు వరంగల్ హన్మకొండ ట్విన్ సిటీస్ ఇవాళ దాని రేపు సెకండ్ క్యాపిటల్, అంటే తెలంగాణకు 2వ తలమానికమైన ప్రాంతం ఆ ప్రాంతము. దాన్ని ఇవాళ ఎందుకు 2 జిల్లాలు చేయాల్సిన అవసరం ఉంది? ఇవాళ హైదరాబాద్ ఇంత పెద్ద జిహెచ్ఎంసీ పరిధిలో ఇంత డెవలప్ చేసేసి మరి దాన్ని ఎందుకు డివైడ్ చేశాడు? రేపు అక్కడ కూడా డెవలప్మెంట్ జరగాలన్నా వద్దా? ఇవాళ డెవలప్మెంట్ అనేది కేవలము ఒక ప్రాంతానికి చేయొద్దని చెప్పేసి మనం అంటున్నాం. ఒక జిహెచ్ఎంసీ పరిధికే డెవలప్ చేయొద్దు, ఇవాళ మనం వ్యతిరేకిస్తున్నాం. జిహెచ్ఎంసీని 300 వార్డులను సమర్థిస్తున్నాం కావచ్చు కాకపోతే ఇక్కడ కూడా జిహెచ్ఎంసీలో కూడా ఇష్టారాజ్యంగా డివిజన్ ఏదైతే జరిగిందో దాన్ని కూడా ఇవాళ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1,20,000 ఒక వార్డు ఉంటే 12,000 ఒక వార్డు ఉంటుందా జిహెచ్ఎంసీలో కూడా? ఇవాళ ఆ విభజన ఏదైతే ఉందో అది అశాస్త్రీయంగా జరిగింది, రాత్రే జరిగింది. అది కూడా ఎక్స్పర్ట్స్ తోని, తర్వాత అందరి నిర్ణయాలతో జరగలేదు. చివరికి అట్లీస్ట్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మేయర్ ఉందో వాళ్ళ ఆలోచన చేయడం కూడా తప్పే. సో కాబట్టి దీన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 300 వార్డు. వినోద్ కుమార్ గారు, అసలు 33 జిల్లాలు అంటే ఈ స్థాయిలో జిల్లాలు ఉండడం వల్ల కూడా ప్రభుత్వానికి కొంత భారం అవుతుంది అనేటటువంటి వాదన ఉంది. నిజంగా భారం అయ్యేటటువంటి అవకాశం ఉందా? ఈ 33 జిల్లాలను కుదించినా కూడా తెలంగాణకు మంచి జరుగుతుందా, లేదంటే 33 జిల్లాలు ఉండాల్సిందే అంటారా? లేదు, 33 జిల్లాలు ఉండాల్సిన అవసరం లేదండి నా దృష్టిలో. 17 పార్లమెంట్లు ఉంటే చాలు. 17 పార్లమెంట్ ఎట్లయితే ఉన్నాయో దాన్ని 17 జిల్లాలు చేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా ఒక పార్లమెంటు, దాంట్లో ఉన్న అసెంబ్లీలు, ఆ జిల్లా కలెక్టరు, సో ఆ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు సమన్వయంగా ఆ పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలా. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో ఉన్న డెవలప్మెంట్ కానీ, పార్లమెంట్లో డెవలప్మెంట్ కానీ, పార్లమెంట్ పరిధి ఎంత ఢిల్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీకి డెవలప్మెంట్ కి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. సో ఆ క్రమంలో వీళ్ళ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మండలం తీసుకుపోయి ఇంకో దగ్గర పడేసి ఇంకో జిల్లాలో పడేస్తే మరి అక్కడ జిల్లా కలెక్టర్ అక్కడ ఆయన మాట వినే పరిస్థితి ఉంటుందా? ఆయన ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఆయన పరిధిలో ఉండాలి కదా. ఆయన పరిధిలో ఉండకుండా ఇంకో జిల్లా పరిధిలో ఉంటే, ఇంకో జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఒక పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లా ఉండి ఆ జిల్లాను శాస్త్రీయంగా మనం ఇవాళ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాను కూడా డెవలప్ చేయాలి. ఒక్క హైదరాబాద్ జిల్లా డెవలప్ అయితే మొత్తం తెలంగాణ యావత్ జిల్లా డెవలప్ అయినట్టు కాదు. జిల్లాల విభజన కూడా సెంటిమెంట్ అయిపోయింది. పబ్లిక్ నుంచి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా వస్తుందని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారిని ఆడియో క్లియర్గా ఉందా? మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి.